హలో యర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు. సో మేడంతో మాట్లాడి ఈరోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఆడవాళ్ళు మరి ముఖ్యంగా. సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైము అనేది పక్కన పెడితే నేను నార్మల్ చాలా టాపిక్స్ చేసాం మనం. అసలు వివాహం ఒక మ్యారేజ్ చేయాలి అని అంటే సరైన వయసులో చేయాలి, లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏ టైంకి నిజంగా అమ్మాయికి పెళ్లి చేయడం మంచిది అంటారు? అంటే ఈ పెళ్లి విషయానికి వస్తే కూడా ముందు ప్రెగ్నెన్సీ టైం ఇంపార్టెంట్ అనమాట. అదే ఏ టైం వాళ్ళు కన్సీవ్ అవ్వాలో వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ప్రతి మహిళలు కూడా. ఎలా అంటే సపోజ్ బిఫోర్ 18 years కనుక వాళ్ళు కన్సీవ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 18 years బిఫోర్ అయితే ఓకే, లైక్ 16-17 years కి అవుతుంటారు. ఇలాంటి టైంలో ఏముంటుందంటే వాళ్ళకి సరిగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఆ టైంలో. ఎందుకంటే 14 years కి మెచ్యూర్ అయి ఉంటారు వాళ్ళు. ఆ టైంలో ఒక 2-3 years వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రాపర్ ఎగ్స్ అంటే రిలీజ్ అవ్వవు. ఒకవేళ రిలీజ్ అయిన ఎగ్స్ కూడా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి, ఫుల్ క్వాలిటీని కోల్పోతాయి. ఇంకా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎర్లీ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ టైం వాళ్ళకి కన్సీవ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే డెలివరీ కంటిన్యూగా అవ్వకపోవడం, ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లేకపోవడం, ఎల్లిగా మిస్క్యారేజెస్ రావడం, లేదంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడం, లేదంటే మదర్కి కాంప్లికేషన్స్ రావడం, వాళ్ళకి ఇంకా డయాబెటీస్ రావడం, లేదంటే హైపర్ టెన్షన్ అంటుంటాం. లేదంటే కొంతమందిలో వీళ్ళు వీక్గా ఉంటారు, 18 years బిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు, ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసేంత స్ట్రెంత్ ఉండదు వాళ్ళలో. దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, ఆ డెలివరీ టైంలో టెన్షన్స్ పడడం, లేదంటే కాంప్లికేషన్స్ రావడం. కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే కూడా భయంగా ఉంటుంది, చిన్న పిల్లల్లాగా అంటుంటారు కదా, వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే కూడా చాలా భయంగా ఉంటుంది. నార్మల్ డెలివరీ అన్నా కూడా సిజేరియన్ అన్నా కూడా వాళ్ళు టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మా బేబీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి. కాబట్టి బిఫోర్ 18 years వరకు ప్రెగ్నెన్సీ అంత మంచిది కాదు. ఓకే, ఆఫ్టర్ 20 years వరకు చూద్దాం. ఆఫ్టర్ 20 నుంచి 30 years వరకు ఈ టైంలో ఏముంటుంది, 30 to 35 ఈ టైంలో ఏముంటుంది, వాళ్ళకి హార్మోన్స్ రెగ్యులర్గా ఉంటాయి, ఐ మీన్ నార్మల్గా ఉంటాయి, బాడీ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది, పీరియడ్స్ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవనుకోండి, పీసీఓఎస్ కానీ ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ టైంలో ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి, ఇంకా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎవ్రీ మంత్ కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుంది. వీళ్ళు కనుక ప్రెగ్నెన్సీలు వచ్చిందంటే ఇలాంటి ఏజ్లో మనకు వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి స్పర్మ్ ఫ్యాక్టర్ బాగున్నట్టయితే ప్రెగ్నెన్సీ జర్నీ హ్యాపీగా ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుంది, బేబీ హెల్దీగా ఉంటారు, మదర్ హెల్దీగా ఉంటారు, వాళ్ళకి ఏమి కాంప్లికేషన్స్ అవ్వవు. ఆఫ్టర్ 35 చూస్తాం. ఆఫ్టర్ 35 ఏ విధంగా ఉంటుందంటే సేమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఆఫ్టర్ 35. అంటే లైక్ మనకి స్టార్టింగ్లో ఎలా అయితే అవుతుందో మళ్ళీ 35 తర్వాత మనం పుట్టినప్పుడే ఫిమేల్స్లో ఇన్ని ఎగ్స్ అని మన బాడీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉండొచ్చు మేడం ఒక ఫీమేల్కి కొన్ని థౌజండ్స్లో ఉంటాయి ఎగ్స్. మనకు 2 ovaries ఉంటాయి. ఆ 2 ovariesలో ఫాలికల్స్ అంటే ఫాలికల్స్ లాగా ఉంటాయి సెల్స్ అనేటివి. 14 years తర్వాత ఆ ఫాలికల్స్ ఒకటి మెచ్యూర్ అయిపోతూ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, 14 years నుంచి అప్ టు 40 years వరకు, 45 years వరకు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు కావాల్సిన ఫాలికల్స్ మాత్రం మన బాడీలో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఆఫ్టర్ 35 తర్వాత ఏముంటుంది, ఆ ఫాలికల్స్ నెంబర్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉంటుందో 18+ to 35 బిలో వీళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ 35 తర్వాత ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఓకే, ఇంకా ఒకసారి ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా పోతాయి. ఇంకా కొంతమందిలో ఎర్లీ మెనోపాజ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే పీరియడ్స్ అంటే ముందుగా ఆగిపోతూ ఉంటాయి. అవును, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి 35 తర్వాత. కాబట్టి ఆఫ్టర్ 35 తర్వాత ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ఎగ్ క్వాలిటీ లేకపోవడం వల్ల, లేదంటే స్పర్మ్ డిఫెక్ట్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా అబార్షన్స్ అవ్వడం, లేదంటే బేబీ అనేది మాల్ ఫార్మేషన్స్లో రావడం, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి కాంప్లికేషన్స్ రావడం, కొత్త డిసీజెస్ రావడం, అలాంటివన్నీ 35 తర్వాత చూస్తూ ఉంటాం. బట్ బెస్ట్ ఏజ్ మటుకు ఈ 20 నుంచి 35 బిలో వరకు. ఓకే, లైక్ ఈ 20 నుంచి 30లో అయితే ఇంకా ది బెస్ట్ అనమాట ప్రెగ్నెన్సీ టైం అని చెప్పి రీప్రొడక్టివ్ ఏజ్ అంటాం ఈ పీరియడ్. అంటే బేబీస్ కూడా మంచి హెల్తీగా గ్రోత్ కూడా మంచిగా ఉంటుందంటారా ఈ 20 నుంచి 35? డెఫినెట్లీ అండి. హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే మన బాడీ ఫంక్షనింగ్ బాగుంటుంది, మనం కూడా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఈ 20 నుంచి 35 వాళ్ళు ప్రెగ్నెన్సీ లాంటి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి.
ఆఫ్టర్ 35 తర్వాత ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ Okay. బిఫోర్ 18 ఎలా ఉంటుందో ఆఫ్టర్ 35 కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంత న్యాచురల్ ఈజీగా అవ్వదు వాళ్ళలోని. ఓకే. అందుకని ఆఫ్టర్ 35 తర్వాత ఐఈఎఫ్ అని ఐయుఏ అని ఇలా ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి. ఓకే. అంటే మేడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ 25 తర్వాత కూడా కొన్ని ఐవీఎఫ్ లాంటివి తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బేబీస్ రాకపోవడం. దీనికి కారణం మనం బిఫోర్ ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అంటారా లైఫ్ స్టైల్లో? యా డెఫినెట్లీ అండి. లైఫ్ స్టైల్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు, లేదంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే కొంతమంది హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు. పీరియడ్స్ సరిగ్గా రాలేవనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తారు. ఇంకా కొంతమంది పీరియడ్స్ డిలే అవ్వడానికి హార్మోన్స్ యూస్ చేస్తుంటారు. వీటన్నిటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇలా ఇరెగ్యులర్గా హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోన్ డిరేంజ్మెంట్ జరిగి ఆ ఎగ్ ప్రొడక్షన్, ఆ క్వాలిటీ ఆఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఎర్లీ స్టేజ్లో కూడా. ఈ రిప్రొడక్టివ్ ఏజ్లోనే ఎక్కువ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఫైబ్రాయిడ్స్ అయినా, పీసీఓఎస్ అంటుంటాం, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల గర్భాశయంలో కానీ లేదంటే అండాశయంలో కానీ డిఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందువల్లనే వాళ్ళకి ఆ క్వాలిటీ, మెచ్యూరిటీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు అలా ట్రై చేస్తుంటారు, ఆర్టిఫిషియల్ మెథడ్స్ని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో అయితే డెఫినెట్గా ఖచ్చితంగా 20 తర్వాత అండ్ 35 వరకు మంచి ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. Yeah. పిల్లలు సరిగ్గా పుడతారు. Yeah. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.